మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మాఘ ఆదివారం. ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారం అమావాస్య కలిసి వస్తే అది చాలా విశేషమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మాఘమాసంలో వచ్చే అమావాస్య ఎంతో శక్తివంతమైనది. ఏ పాపాన్ని అంటనివ్వదు. కనుక ఈ మాసానికి మాఘమాసమని పేరు. మాఘ అమావాస్య గురించి విష్ణు పురాణంలో వివరించారు. మాఘ అమావాస్య రోజు ఎవరైతే పెద్దలకు తిలలు సమర్పిస్తారో, అంటే నువ్వులు మరియు నీటితో తర్పణాలు సమర్పిస్తారో, వారికి 1000 సంవత్సరాలు శ్రాద్ధం పెట్టిన ఫలితం వస్తుందని పురాణాలలో ఉంది. విష్ణు పురాణం ప్రకారం సనత్ కుమారుడు ఉరూరుడికి మాఘ అమావాస్య గురించి చెప్పాడు. మాఘ అమావాస్య రోజు చెయ్యు శ్రాద్ధం వలన 1000 సంవత్సరాలు శ్రాద్ధం చేసిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు, ఈ శ్రాద్ధం వలన పెద్దలు 1000 యుగాలు ఆనందంగా సుఖంగా ఉంటారని ఉరూరుడికి సనత్ కుమారుడు చెప్పాడు. అందులోనూ మాఘ అమావాస్య ఆదివారంతో కలిసి రావటం ఇంకా విశేషం. ఇలాంటి అద్భుతమైన రోజున పితృదేవతలకు శ్రాద్ధం పెట్టి వారిని స్మరిస్తే మీ ఇంట్లోని కష్టాలన్నిటినీ తీర్చి పితృదేవతలు సకల ఐశ్వర్యాలను కలగజేస్తారు. అయితే ప్రత్యేకించి ఈ మాఘమాస అమావాస్య రోజు ఏం చేసినా చేయకపోయినా ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే 7 జన్మల పాపాలు, దోషాలు, బాధలు పోతాయి. మీ జాతకం మారిపోతుంది. జన్మల పాపాలు పోయి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు, ఈరోజు ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా బయటకు పోతాయి. శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. మీ శరీరంలోని వ్యాధులు నయమవుతాయి. దైవిక శక్తులు వస్తాయి. మీకు దేనినైనా సాధించే శక్తి వస్తుంది. రాజయోగం పడుతుంది. మరి ఎంతో శక్తివంతమైన ఈ మాఘ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం. ఇలాంటి అద్భుతమైన రోజున ఎటువంటి పరిహారాలు చేసినా 100% ఫలితాలు వస్తాయి అని శాస్త్రాలలో ఉంది. ఆదివారం రోజు అమావాస్య వస్తే దానిని చాలా పవర్ఫుల్ రోజుగా భావిస్తారు. యోగులు, సిద్ధులు ఇలాంటి రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు అనేక తాంత్రిక పూజలు చేస్తారు. చాలామంది ఈరోజు చెడు కోసం పూజలు చేస్తారు. కానీ ఇది చెడుకే కాదు, మంచికి కూడా ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. దిష్టి దోషాలు, చెడు దోషాలను తొలగించుకోవడానికి కూడా ఈ ఆదివారం అమావాస్య చాలా విశేషమైన రోజు. మాఘమాసంలో చేసే నదీ స్నానం ఎంతో శ్రేష్టమైనది. కానీ చాలామంది మాఘస్నానం చేసి ఉండరు. అలా ఇప్పటి వరకు మాఘస్నానం చేయని వారు కనీసం ఈ ఒక్క మాఘ అమావాస్య రోజు నదీ స్నానం చేసినా ఎంతో పుణ్యాన్ని పొందుతారు. ఇలా ఈరోజు మాఘ స్నానం చేస్తే జన్మల పాపాలు పోతాయి. ఈ మాఘమాసంలో అన్ని నదుల్లోని నీళ్లు గంగా నీటితో సమానంగా మారుతాయి. కనుక మాఘ అమావాస్య రోజు నదీ స్నానం చేస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయి. మానవుడు నరజన్మ ఎత్తి ఘోర పాపములు చేసి మరణం అనంతరం రౌరవాది నరకములు అనుభవించటం కంటే తాను బ్రతికి ఉన్నప్పుడే మాఘ స్నానం ఆచరించటం ఉత్తమం. మాఘ అమావాస్య రోజు ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. ఈరోజు ఉదయం ఎవరైతే ప్రాతకాలంలోనే స్నానమాచరిస్తారో వారి సమస్త పాపాలు పోయి అనంత మహాపుణ్యం వస్తుంది. స్నానం ఒక ఔషధం లాంటిది. శరీరానికి చైతన్యాన్ని, ఉత్సాహాన్ని స్నానం అందిస్తుంది. ఈరోజు ప్రాతకాలంలో నీటిలో సూర్యుడు మరియు అగ్ని ఉంటారు. అందువలన ప్రాతకాలంలో స్నానం చేస్తే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. ఈరోజు అనగా మాఘ అమావాస్య రోజు నదిలో కానీ, చెరువులో కానీ, బావి వద్ద కానీ ప్రాతకాలంలో స్నానం చేసేవారు దీర్ఘ ఆయుర్దాయంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నదుల్లో, చెరువుల్లో అందరూ స్నానం చేసే పరిస్థితి లేదు. ఇలా నదీ స్నానం చేసే వీలు లేని వారు ఈ మాఘ అమావాస్య రోజు ఇంటి దగ్గరే ఉదయమే స్నానం చేసుకుంటే సరిపోతుంది. అలా స్నానం చేసే సమయంలో చెంబులో నీటిని తీసుకొని గంగా 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 అని 3 సార్లు అనుకుని శిరస్సు మీద ఆ నీటిని పోసుకుంటే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుందని, ఎలాంటి పాపాలైనా
పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని మాఘ పురాణం చెప్తుంది. నదులలో గంగా నది పరమ పవిత్రమైనది. ఎందుకంటే గంగాజలం విష్ణుమూర్తి పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది. గంగాజలం సర్వ పాపాలను హరిస్తుంది. గంగాజలంతో స్నానం చేస్తే మహాపాపాలను హరించుకుపోతాయి. ఈ రహస్యాన్ని మాఘపురాణంలో వివరించారు. కనుక మీరు ఈరోజు ఇంట్లో స్నానం చేసే ముందు చెంబుడు నీటిని తీసుకుని గంగా 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 అని అనుకుని ఆ తర్వాత స్నానం చేయండి. ఇక ఈరోజు ఇలా స్నానం చేసే ముందు ఆ నీటిలో కొద్దిగా నువ్వులను కానీ లేదా 7 తులసి ఆకులను కానీ లేదా 5 చుక్కల పాలను కానీ వేసుకుని స్నానం చేయాలి. ముందు నీటిలో నువ్వులు కానీ తులసి ఆకులు కానీ పాలు కానీ కలిపి తర్వాత ఒక చెంబుడు నీటిని తీసి గంగా 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 అని 3 సార్లు అనుకుని ఆ చెంబుడు నీటిని తలపై పోసుకుని స్నానం చేయాలి. ఈరోజు ఇలా స్నానం చేస్తే 7 జన్మల పాపాలు దోషాలు బాధలు పోతాయి. మీ జాతకం మారిపోతుంది. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా బయటకు పోతాయి. శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. మీ శరీరంలోని వ్యాధులు నయమవుతాయి. దైవిక శక్తులు వస్తాయి. మీకు దేనినైనా సాధించే శక్తి వస్తుంది. రాజయోగం పడుతుంది. ఇక ఈ శక్తివంతమైన మాఘ అమావాస్య రోజు బెల్లము నువ్వులు కలిపి చేసిన పదార్థాలను ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇస్తే అష్ట కష్టాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఆదివారంతో కలిసి వచ్చిన ఈ మాఘ అమావాస్య రోజు దుప్పటిని కానీ పాదరక్షకులను కానీ గొడుగును కానీ ఎవరికైనా దానంగా ఇస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. ఇక మాఘ అమావాస్య సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు కావున ఈరోజు ఉదయం నీటితో సూర్యుడికి ఆర్జమిచ్చి సూర్య నమస్కారాలు చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది. మాఘమాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. సాధారణంగా ఈ మాఘమాస అమావాస్యను శూన్యతిథిగా చెప్తూ ఉంటారు. ఈ అమావాస్య ఎంతో పవిత్రమైన రోజు. ఈ మాఘ అమావాస్యకు అతేంద్రియ శక్తులు ఉంటాయి. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సాధారణమైన దానికన్నా అధిక రెట్ల ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ మాఘ అమావాస్య పితృతర్పణాలు వదలడానికి కూడా ఎంతో అనుకూలమైన రోజు. ఇంత ప్రత్యేకమైన మాఘ అమావాస్య రోజున గోవుకు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆకుకూరను తినిపిస్తే సకల దేవతల అనుగ్రహం మీకు లభించి అప్పులు ఆర్థిక బాధలు తీరిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పండితులు అంటూ ఉన్నారు. హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టతను కలిగి ఉంది గోవు. మాతృస్థానం తర్వాత ద్వితీయ స్థానాన్ని గోవుకి ఇవ్వటం జరిగింది. అందుకే గోవును గోమాత అని పిలుస్తూ ఉంటారు. గోవుకు వేద ప్రమాణము అయినటువంటి విశిష్టత ఉంది. గోవు దేవతా స్వరూపమే కాదు, ధర్మానికి ప్రతిరూపం. గోవులో సర్వదేవతలు సర్వతీర్థాలు 14 లోకాలు కొలువై ఉన్నట్లుగా స్కంద పురాణం చెప్తుంది. శతకోటి జీవులలో గోవు చాలా పవిత్రమైనది. అలాగే గోవు యొక్క మలము మూత్రము కూడా ఎంతో పవిత్రమైనవిగా చెప్తూ ఉంటారు మన పెద్దలు. ముఖ్యంగా ఈ మాఘ అమావాస్య రోజున గోవుకు ఇప్పుడు మనం చెప్పే ఈ ఆహారాన్ని తినిపిస్తారో వారికి ఉండే దోషాలన్నీ తొలగిపోతాయి. మాఘ అమావాస్య నాడు ఉదయం చక్కగా స్నానం చేసి మీకు దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళండి. అక్కడే ఉండే గోవులకు మీ శక్తిని బట్టి పాలకూరను తినిపించండి. ముందుగా గోవుకు నమస్కారం చేసుకుని ఆ తర్వాత గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి మీరు ఆ పాలకూరను మీ చేతితో మాత్రమే తినిపించండి. ఈ విధంగా అమావాస్య నాడు గోవుకు ఎవరైతే పాలకూరను తినిపిస్తారో వారికి ధనప్రాప్తి కలుగుతుంది. రావాల్సిన ధనాన్ని పొందుతూ ఉంటారు. అనవసర ఖర్చులు తగ్గుతాయి. ఆర్థికంగా ఎదుగుతారు. స్థిరమైన ఆదాయాన్ని పొందుతారు. అందుకే అమావాస్య నాడు గోవుకు పాలకూరను తినిపించి ప్రదక్షిణలు చేయండి. గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే భూమండలం చుట్టూ ప్రదక్షిణలు చేసినంత పుణ్యాన్ని పొందుతారు. కనుక మాఘ అమావాస్య నాడు గోవుకు పాలకూరను తినిపించి అష్టైశ్వర్యాలను పొందండి.
ఇంతటి శక్తి కలిగిన ఈ రోజు మీరు ఒక చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే మీకు తిరుగులేని యోగం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అంతేకాదు అన్ని రకాల నరఘోష, నరపీడ, దృష్టి దోషాలు పోతాయి, అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఈరోజు ఏ చెట్టు కొమ్మను ఇంటికి తెచ్చుకొని ఎక్కడ పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. జీవితంలో ఎదగాలని, ఉన్నత స్థితిలో ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. అలా మీకు అదృష్టాన్ని కలిగించే అద్భుతమైన రోజు రానున్నది. ఎన్నో అతీంద్రియ శక్తులు ఉండే రోజు. ఇలాంటి రోజు ఒక చెట్టు కొమ్మను ఇంట్లో అక్కడ పెడితే ఎంతటి పేదవాడైనా సరే కుబేరులుగా మారిపోతారని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ కొమ్మ ఏమిటంటే గార చెట్టు. గార చెట్టు యొక్క కొమ్మ. గార చెట్టుకు అతీత శక్తులు ఉంటాయి. గార చెట్టు ఇంట్లోని దోషాలన్నిటినీ కూడా, గ్రహ దోషాలన్నిటినీ కూడా, నెగిటివ్ ఎనర్జీని, నెగిటివ్ శక్తులను తిప్పికొడుతుంది. ఇంట్లోని వాస్తు దోషాలన్నీ కూడా పోగొడుతుంది. అందుకే పూర్వీకులు ఇలా అమావాస్య, ఆదివారం కలిసి వచ్చిన రోజు ఈ చెట్టు కొమ్మను సేకరించి ఇంటికి తెచ్చుకునేవారు. అమావాస్య రోజు ఇలాంటి అద్భుత శక్తులు ఉన్న చెట్టు కొమ్మను ఉపయోగించి ఇంట్లో ఉన్న నర దృష్టిని పోగొట్టుకోవచ్చు. ముందుగా ఈరోజు దగ్గరలో ఎక్కడైనా కానీ గార చెట్టు ఉందేమో చూసుకోండి. అక్కడికి వెళ్ళి నీరు పోసి మా ఇంటిని బాగు చేసుకోవడానికి నిన్ను తీసుకువెళ్తున్నా తల్లి అని నమస్కరించి చెట్టు కొమ్మను సేకరించి ఇంటికి తెచ్చుకుని ఇంటి ముందు గోడపై, అంటే గేటు పక్కన గోడపై పెట్టి ఉంచాలి. ఈ కొమ్మకు బొటని వేలితో 5 బొట్టులు పెట్టాలి. అలా పెట్టిన తర్వాత గోడపై పెట్టండి, లేదా ప్రధాన ద్వారం పక్కన అయినా సరే పెట్టుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే బొటని వేలితో 5 బొట్లు పెట్టడం. ఇలా ఈరోజు రాత్రి 12 గంటల్లోపు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇలా గారె మండను ఈరోజు ఇంటి ముందు పెట్టుకుంటే ఒక్కోసారి మనం కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలో కూడా ఇంట్లోకి దుష్ట శక్తులు, నెగిటివ్ శక్తులు రాకుండా చేస్తుంది. ఎలాంటి గ్రహదోషాలు ఉన్నా సరే పోగొడుతుంది. ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలాగా చేస్తుంది. మన అభివృద్ధే నరదృష్టికి కారణం అవుతుంది. అలా నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ ఉంటే గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం, సంతానం కలక్కపోవటం, ఉద్యోగం రాకపోవటం, పెళ్లి ఆలస్యం అవ్వటం, ఇలా అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఎంతో శక్తివంతమైన ఆదివారం అమావాస్య రోజు మీరు కూడా ఈ గార మండను ఇంటి ముందు పెట్టుకుని ఐశ్వర్యాన్ని పొందండి. ముఖ్యంగా కొడుకుల మీద దిష్టి ఉందని, కొడుకులు సరిగ్గా తినట్లేదని, తిన్నా లావు అవ్వట్లేదని, యాక్టివ్గా ఉండట్లేదని బాధపడేవారు ఈ అమావాస్య రోజు చక్కగా ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. పిల్లలు తింటున్నప్పుడు కూడా కొన్నిసార్లు దిష్టి తగులుతుంది. అంటే చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలు తింటున్నప్పుడు అందరి కళ్ళు వారి మీద పడతాయి. చిన్నపిల్లలకు బయట అన్నం తినిపించినప్పుడు కూడా దిష్టి తగులుతుంది. దిష్టి వలన పిల్లలు లావు అవ్వరు, బరువు పెరగరు, ఎప్పుడూ డల్గా ఉంటారు. మీ పిల్లలపై కూడా ఇలా దిష్టి దోషం ఉందని భావిస్తే ఈ ఆదివారం అమావాస్య రోజు చక్కగా రాత్రి చీకటి పడిన తర్వాత 6 నుండి 8 గంటల 15 నిమిషాల్లోపు ఒక పరిహారం చేయండి. ఏమీ లేదు, ముందు ఒక రాగి చెంబు తీసుకోండి. తర్వాత ఆ చెంబు నిండా నీళ్లు పోయండి. ఆ నీటిలో కొంచెం కుంకుమ, అలాగే గుప్పెడు రాళ్ళ ఉప్పు వేయండి. ఆ తర్వాత 2 ఎండుమిరపకాయలను కూడా ఈ నీటిలో వేయండి. ఇవన్నీ కూడా చెడును తొలగించే వస్తువులు కనుక ఇలా చెంబులో నీటిని, కుంకుమను, ఉప్పును, ఎండుమిరపకాయలను వేసి తర్వాత ఆ చెంబుతో మీ కొడుకులకు దిష్టి తీయండి. అంటే మీ కొడుకులను ఒక చోట కూర్చోబెట్టి వారి తలపై ఈ చెంబును గుండ్రంగా 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. ఇలా దిష్టి తీసేటప్పుడు మా పిల్లలకు ఉన్న ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అన్నీ పోవాలని మనసులో అనుకోండి. దిష్టి తీసేసిన తర్వాత చెంబులోని నీటిని, మిరపకాయలను ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి. ఇంట్లో మాత్రం పోయవద్దు, ఫలితం రాదు. సంవత్సరం పిల్లాడి నుండి 25 సంవత్సరాల వయసు గల కొడుకులు ఉన్న వారందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన మీ కొడుకులపై ఉండే చెడంతా కూడా పోతుంది. తిన్నది వంట పడుతుంది, బొద్దుగా అందంగా తయారవుతారు, యాక్టివ్గా మారుతారు, చదువుల్లో రాణిస్తారు, ఫ్యూచర్లో మంచి వృద్ధిలోనికి వస్తారు. కాబట్టి ఈ ఆదివారం మాఘ అమావాస్య రోజు కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి.
హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన రోజు రాత్రి సమయంలో నీటిలో ఈ ఒక్కటి కలిపి ఆ నీటిని ఇల్లంతా చల్లితే ఆ ఇంట్లో ఉన్న అన్ని రకాల నెగటివ్ శక్తులు పారిపోతాయి. అంతేకాదు లక్ష్మీదేవి ఇంట అడుగుపెట్టి సిరుల వర్షం కురిపిస్తుంది. ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆ ఇంటికి ఉన్న నరదృష్టి, నరపీడ, దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ ఇంట్లో వారు ఎంతో ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు. మరి ఆదివారంతో కలిసి వస్తున్న ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజు రాత్రి మీ ఇంట్లో నీటిలో ఏం కలిపి చల్లాలో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదివారం అమావాస్య కలిసి వస్తే దానికి విపరీత శక్తులు ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఇలాంటి అమావాస్యలోనే తాంత్రిక పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి అమావాస్యకు విపరీతమైన పవర్ ఉంటుంది. ఈ అమావాస్య రోజు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే చాలా మంచిదని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య అనేది పితృదేవతలకు తృప్తి కలిగించే తిథి కనుక ఈరోజు తిలతర్పణం చేయాలి. అమావాస్య రోజు చేసే తిలతర్పణం వలన పితృదేవతలకు ఆనందం కలిగి పితృదోషాలన్నీ తొలగిపోతాయి. నువ్వులను బొటన వేలికి అద్దుకుని తర్పణం ఇవ్వాలి. ఇలా ఈరోజు చేస్తే పితృ సంబంధ దోషాలన్నీ పోతాయి. ఇంట్లో కలహాలు, అశాంతి తొలగిపోతాయి. పితృదేవతల అనుగ్రహం ఉంటేనే మనం ఆనందంగా జీవించగలుగుతాం. కాబట్టి ఈరోజు పితృతర్పణం చేయండి, అది కూడా మధ్యాహ్న సమయంలో చేయండి. అలాగే ఈ అద్భుతమైన రోజు సాయంత్రం చీకటి పడే సమయంలో ప్రతి గృహంలో ఆడవారు ఒక పరిహారం చేయండి. అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఏమీ లేదు, చెంబుడు నీటిని తీసుకొని దానిలో రాళ్ల ఉప్పు, స్పూన్ పసుపు కలపండి. ఉప్పు పసుపు నీటిలో కలిపిన తర్వాత ఆ నీటిని ఇల్లంతా చల్లండి. ఇంట్లో అన్ని మూలల్లో చల్లండి. ఇలా చేయటం వలన ఇంట్లో మూలల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులన్నీ కూడా పారిపోతాయి. నరదృష్టి, నరపీడ తొలగిపోతాయి. మరొక విషయం ఏమిటంటే ఈ చల్లే నీటిని వేప మండతో కానీ మామిడి మండతో కానీ చల్లినట్లయితే మరింత శక్తి కలిగిన పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నెలకొంటుంది. నరఘోష ఎవరి ఇంటిపై అయితే ఉంటుందో వారి ఇంట్లో ధనం ఉన్నా కూడా గొడవలు, మానసిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదురుకావు. ఇలా నరదృష్టి ఉందని భావించేవారు అమావాస్య ఆదివారం కలిసి వచ్చిన ఈ అద్భుతమైన రోజు నీటిలో పసుపు, ఉప్పు వేసి వేప మండతో లేదా మామిడి మండతో ఇంటిలో చల్లటం వలన అన్ని చెడు శక్తులు బయటకు పోతాయి. అంతేకాదు గృహం పరిశుద్ధం అవుతుంది. లక్ష్మీదేవి ఆనందంగా ఇంట్లోకి అడుగు పెడుతుంది. దేనికి లోటు రాకుండా చూసుకుంటుంది. మీకు ఉన్న బాధలు, కష్టాలని పోయి కుబేరులవుతారు. కాబట్టి మీరు కూడా అమావాస్య ఆదివారం కలిసి వచ్చిన ఈరోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.